హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో చపాతీలోకైనా, పూరీలోకైనా, పుల్కాల్లోకైనా, రొట్టెల్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయతో ఒక మంచి కర్రీ రెసిపీని చేసి చూపించబోతున్నా. అదేనండి బెండకాయ సబ్జీ. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ చపాతీలోకి, పూరీలోకి మాత్రం మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. రైస్‌లోకి కూడా బాగుంటుంది. అంతేకాకుండా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ కూడా. ఇలా చేసి పెట్టారంటే ఇష్టం లేని పిల్లలు కూడా మొత్తం తినేస్తారు. మరింకెందుకు ఆలస్యం ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి 2 ఇంచుల పొడవుతో కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా 2 ఇంచుల పొడవు ఉండేలాగా కట్ చేసుకోండి. మనకి కర్రీ చూడడానికి చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాదాపు మనకి ఇవి 80% ఫ్రై అవ్వాలి. మనం పచ్చివి తినగలిగేంత ఫ్రై చేసుకోవాలనమాట. చూస్తున్నారుగా ఈ విధంగా బాగా ఫ్రై చేసి ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పెనం పెట్టి అందులోకి ఒక గరిటె ఆయిల్‌ని వేసేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 5 లేదా 6 పచ్చిమిర్చి చిలుకల్ని వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పెద్ద సైజు 2 ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజువి అయితే 3 ఉల్లిపాయలని తీసుకోండి. ఈ ఉల్లిపాయల్ని లైట్‌గా వేయించుకోవాలి. మరి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాకుండా చూడండి ఈ విధంగా. ఒక 25% ఉల్లిపాయలు వేగితే మనకి సరిపోతాయి. తర్వాత ఇందులోకి 3 లేదా 4 టమోటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటాలు బాగా పండినవి తీసుకోండి. చూడండి టమోటాలు మనకి బాగా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు సాంబార్ పొడిని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ దాకా సాంబార్ పొడిని వేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేసేసి ఈ మసాలానంతా కూడా మరొక 2 లేదా 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా శనగపిండిని ఇలా నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. అప్పుడే మనకి శనగపిండి ఉండలు లేకోకుండా వచ్చేస్తుంది. ఇలా వేసేసుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అలా అని ఎక్కువ నీళ్ళని వేసుకోకండి. మనకి కర్రీ అనేది చాలా లూజ్‌గా ఉందంటే టేస్ట్ అస్సలు బాగోదు. అందుకోసమని చూడండి మనకి గ్రేవీ అనేది ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి. అప్పుడే ఈ కూర రుచి చాలా బాగుంటుంది. ఇలా కలిపేసేసి ఉడికించుకోవాలి. చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది గ్రేవీ అనేది ఎంత చిక్కగా ఉందో. ఈ విధంగా ఉంటేనే ఈ కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయల్ని వేసేసుకోవాలి. మనం బాగా వేయించుకున్నాం కదా! ఆ బెండకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మొత్తం బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనివ్వాలండి. అప్పుడే మనకి అడుగంటుకోకుండా ఉంటుంది. కాస్త గ్రేవీ చిక్కగా ఉంది కాబట్టి త్వరగా అడుగంటేస్తుంది. ఒకసారి మధ్యలో కలిపి చెక్ చేసుకోండి. చూడండి మీకు మొత్తంగా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి గ్రేవీ అనేది ఎంత చిక్కగా ఉందో ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి బెండకాయలకి ఈ గ్రేవీ అంతా బాగా అంటి బెండకాయలు చప్పడి లేకోకుండా టేస్టీగా వస్తాయి. ఎక్కువగా కర్రీ లూజ్‌గా ఉందనుకోండి మనకి టేస్ట్ అస్సలు బాగోదు. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాల్లోకి, రోటీస్‌లోకి చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా మనం జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటాం కదా! ఆ రొట్టెల్లోకి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి మనకి బెండకాయ సబ్జీ రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు సరిపడిందో లేదో చెక్ చేసుకొని పైన కాస్త కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా తిన్నా, చల్లబడినాక తిన్నా ఎంతో రుచిగా ఉండే ఈ బెండకాయ సబ్జీని మీరు కూడా ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేసి, లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.